గో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరం బాగుండాలి, అందరం బాగుండాలని ఆ రామవారిని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుందాం. ఇప్పుడైతే నేను ఆంజనేయ స్వామికి మామిడికాయ పులిహోర చేస్తున్నాను నైవేద్యానికి. మామిడికాయ తురుము పక్కన పెట్టుకున్నా, తురుము ఆ తురుము తాలింపేసి ఇక అన్నం వేడన్నా ఉందా. ఏంది కథ ఏంది నాకు అర్థం కాల. ఏంది చెప్పు. హనుమాన్ జయంతిగా పులిహోర చేస్తున్నా ఆంజనేయ స్వామి నైవేద్యానికి. ఆంజనేయ స్వామి నైవేద్యమా? మరి నీ మొగుడు నైవేద్యం ఏం పెడుతున్నావు? ఆడ అన్నదానం ఉంది, ఇక్కడ అన్నదానం ఎప్పుడు? ఇక్కడెప్పుడు అన్నదానం? పులిహార ఏం పులిహారా? మామిడికాయ పులిహార ఏంది అని బొంద. చింతకాయ పులిహార చూసినా, నిమ్మకాయ పులిహార చూసినా, మామిడికాయ పులిహార వేసినాడు ఆయన. దొప్పకాయ పులిహార కరెక్ట్. మామిడికాయ పులి మొత్తం కాయ ఎన్ని రకాలు చేసి పులిహారా అంటే పుల్లకొన్న వస్తువులు అన్నిటి చింతకాయ పులిహార చేయొచ్చా? హై, చింతకాయ పులిహార చెయ్యి. చింతకాయ పులిహార ఎట్లా ఉంటుందో మొత్తానికి అయితే చింతకాయ పులిహార చేస్తున్నాం అన్నమాట. చింతకాయ మామిడికాయ పులిహార. మామిడికాయ పులిహార ఫ్రెండ్స్, ముఖ్యంగా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుందాం. ఇంకో విషయం ఏంటంటే స్పెషల్గా ఈరోజు మంగళవారం వచ్చింది. మరి హనుమాన్ జయంతి మంగళవారం నాడడం అనేది మామూలు విషయం కాదు. మరి హనుమాన్ జయంతి కదా, హనుమాన్ తల్లి ఎవరు? అంజలియా? అంజనీదేవి. ఓకే. హనుమాన్ తండ్రి ఎవరు? వచ్చింది తిప్పాలి ఇప్పుడు కళకి. వాయుదేవుడా? వాయుదేవుడు శివుడు. మరి నాకు తెలిసిందైతే శివుడు వాయుదేవుడు అంటారు, శివుడు అంటారు. మరి గురువు ఎవరురా? ఎస్, వెరీ కరెక్ట్ ఆన్సర్. ఎక్సలెంట్. కోటీశ్వరుడు సెలెక్ట్ అయింది. మీరే కోటీశ్వరుడు. ₹1,00,00,000 పొందింది సూర్య భగవానుడు. ఓకే. ఆంజనేయుడికి రాముల వారికి అసలు ఎట్లా కలిసింది? వాళ్ళిద్దరు కట్ట లింకు చెప్పు. ఆంజనేయ స్వామి పుట్టిందే రాముల వారి కోసం తెలుసా? అప్పుడు స్టోరీలో ఉంటుంది ఆంజనేయ స్వామి ఎందుకు పుట్టా ఏంది కథ అంటే, నీ కోసం నువ్వు ఒక కాలంకి వచ్చిన తర్వాత నిన్ను హనుమాన్ ఎవరు పిలుస్తారో ఆయనకి నువ్వు సేవ చేస్తూ లైఫ్ లాంగ్ ఉండు అని అంటుంది వాళ్ళ తల్లి ఎట్టుంది అంటది. అప్పుడు ఒకరోజు అడవిలో పోతుంటే రాముడు చేతి ఎత్తకపోతే పోతుంటే మారువేషంలో పోతే హనుమా అంటాడు. అన్యా దొరికిండ్రా నాయన, ఏనైనా నాకు ఇక జీవితం, ఈయన కోసమే నా జీవితం అంకితం అని చెప్పి అప్పుడు రాముడి కోసం ఒక రామ 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 ఉంటుంది అనమాట. ఆయన అవతారం కోసం ఆయన వాస్తవంగా చెప్పాలంటే అలా నీకు విషయం చెప్పానా అలా ఒక యాంగిల్లో హనుమంతుడు ఎవరు తెలుసా? శివుడు. ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయం ఇది అంటే విష్ణుమూర్తికి 10 అవతారాలు ఉంటాయి కదా. 10 అవతారాలు ఏంటి? రాముల వారి అవతారం, కృష్ణుడు అవతారం. ఓకే సరే, నీకు అవతారం, వెంకటేశ్వర స్వామి అవతారం, చాలా అవతారాలు ఉన్నాయి. అయితే ఆ అవతారాలను ఎట్లా వచ్చినాయి? రాక్షసులను అంతం చేయడం కోసం విష్ణుమూర్తి పైన ఉండి కిందకి ఎవరు వచ్చారు? ఆయనలోంచి ఒక ఆత్మ పంపించిండు. అంశ శివుడు అంశే హనుమంతుడు. అట్లనే శివుడు అంశే హనుమంతుడు అని నా అభిప్రాయం. మరి ఫ్రెండ్స్, నిజమేనా? హనుమంతుడు శివుడు ఒక్కడే అని అనుకుంటున్నా. శివుడు అంశే హనుమంతుడు అని. ఇకపోతే మనకి వాస్తవానికి 10 అవతారాలు విష్ణుమూర్తి ఎత్తితే వెంకటేశ్వర స్వామి అవతారం ఆ 10 అవతారాలలో లేదు. లేదు ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా? ఒక్క మాట చెప్తున్నా మీకు ఏనండి, నాకు తెలిసింది చెప్తున్నా. 10 అవతారాలు విష్ణుమూర్తి పైనే, పాము పైనే ఉండి, లక్ష్మీదేవి అక్కడ పైన ఉండి, ఆయనలో ఉంచి ఒక ఆత్మ వచ్చి ఒక అవతారం లెక్క ఎత్తి రాక్షసులను సంహారం చేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, భృగు మహర్షి ఆయన పొగరతో ఆయన ఎదురు మీద దనినప్పుడు లక్ష్మీదేవి నాకు వద్దు అని చెప్పి, నువ్వు వద్దు ఇట్లా చేస్తానని చెప్పి అలిగిపోద్ది. ఎక్కడికి పోద్ది? కొల్హాపూర్ పోద్ది. వినపడుతుందా? కొల్హాపూర్ పోతే ఆ భృగు మహర్షి ఇక పొగర అనిసి లక్ష్మీదేవి కోసం స్వయంగా 10 అవతారాల్లో అంశ వచ్చింది.
ఈయన మాత్రం వెంకటేశ్వర స్వామి మాత్రం స్వయంగా ఆ పాము పై నుంచి లేచి దిగి భూమిపై వచ్చిందన్నమాట. అందుకే ఆ 10 అవతారాలలో వెంకటేశ్వర స్వామి ఉండడు. ఇప్పుడు స్పష్టంగా స్వయంగా తిరుపతిలో ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే. అందుకే ఆయన గర్భగుడిలో ఇప్పటికీ సముద్రపు సౌండ్లు, తర్వాత ఆయన అన్ని చాలా లైవ్ అన్నమాట ఆయన. అందుకే ఆయన అంత పవర్ఫుల్. ఆయన కోరికలు మామూలు తీరవాడు. దయచేసి గుర్తుంచుకోండి. నాకు తెలిసిన దాంట్లో తప్పుంటే క్షమించండి. స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉంది విష్ణుమూర్తి సాక్షాత్తు. అట్లే హనుమాన్ కూడా శివుడు అంశే. ఓకేనా, అర్థమైందా? అదనమాట నాకు తెలిసింది చెప్పాను. మా ఏమో నిమ్మకాయ పులిహార, చింతకాయ పులిహార, మామిడికాయ పులిహార ఏదో పులిహార చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు కూడా తిరుపతి పోతే కనుక్కోండి. నాకు తెలిసింది చెప్పాను. శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా. ఈరోజు మా ఊర్లో మరి హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం పెడుతున్నారు, మరి గట్టి పూజలు చేస్తున్నారు, మామూలుగా లేదు. ఇప్పుడు ఈ నిమ్మకాయ పులిహార మరి హనుమాన్ నైవేద్యం పెట్టి మేము కూడా కొంచెం తిని స్నానం చేసి అందరం కూడా హనుమాన్ కాడికి వెళ్తాం. మరి అందరూ కూడా బాగుండాలని కోరుకుందాం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మాయా అయితే ఈ లావు కూర చేస్తున్నట్టు ఏమో బిల్డప్ ఎత్తుంది. ఇవాళ అన్నదానం పెట్టి నాకు అక్కడే అన్నదానం. అయ్యా ఇంట్లో ఫ్రెండ్స్, నాకు ఎందుకో ఈ మధ్య భోజనాలు నచ్చట్లేదు ఫ్రెండ్స్. మా ఏమో చేసిన వంట నచ్చుతుంది. ఎక్కడికి పోయినా సరే ఈ చికెన్లు, మటన్లు, భోజనాలు కక్కుర్తిగా. ఈ మా తెలంగాణలో ఎట్టుందంటే, మరి ఆంధ్రాలో అట్నే ఉందేమో, భోజనాలకు పోతే ఒక్కడు నిల్చుంటే వాడు వెనకాల 3 నిల్చుంటున్నారు ఫ్రెండ్స్. కూకున్నోడు తృప్తిగా తినలేకపోతాడు, కుక్క తినట్టే. ఇక ఫస్ట్ గింత అన్నం పెడతారు, గింత కూర వేస్తారు, వెంబడే సాంబార్ మజ్జిగ అంటున్నారు. అరే ఏమో ఇంట్రెస్ట్ తినలేకపోతాను అంటే నేను కొంచెం భోజన ప్రియుని కదా, చిన్నగా తింటా మంచి ప్రశాంతంగా. ఆ ప్రశాంతత నాకు లేదు ఫ్రెండ్స్ భోజనాల కాడ. మా యామ చేసింది అయితే మంచిగా టీవీ చూసుకుంటా మంచిగా నా ఇష్టంగా తింటా అన్నమాట. మా యామ కూడా బాగా చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మరి మీరందరూ ఏం చేస్తున్నారు ఇవాళ హనుమాన్ జయంతి రోజు? మరి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబ్బా. ఎప్పుడు ఒకే రకం వీడియోలు కాకుండా వెరైటీగా ప్రయత్నిస్తాను. ఒక వెబ్ సిరీస్ తీయాలి నువ్వు, నేను, మా అమ్మ, మన అందరం కలిసి ఎత్తిద్దామా? ఇంకా రేపు ఎల్లుండు కోడపోతాను. రేపు కోడపోతాను. కోదాట్లో 3 రోజులు రేపు కోడపోతాను 2 రోజులు. తర్వాత 2 రోజులు కూచిపూడి, 2 రోజులు సిరిపురం. మాట యాత్రలో పోతాం. మా పిల్లగాడు పోదాం అంటుండు. సమ్మర్ సెలవుల్లో ఏదో ఒకటి కలా నేను దాని యాత్ర అన్న తప్పే ఉంది. అది యాత్ర కావా ఫ్రెండ్స్? దేవుడి కాడికి పోతే దేవుడి కాడికి పోతే యాత్రలా? సర్లే, మా గోళ ఎప్పుడు ఉంటుంది కానీ మీరు ఒక లైక్ చేయండి. బాయ్.